హలో గైస్, అస్సలం వాలేకుమ్, నమస్తే, సత్ శ్రీ అకాల్. నేను మీ దద్దు. అయితే రీసెంట్లీగా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనమాట. అయితే మనం ఇండియాలో నడిసే స్కామ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్కామ్, పెట్రోల్. అయితే మన ఇండియా పెట్రోల్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది తెలుసా? ఫస్ట్ రష్యా, సౌదీ అరేబియా, యుఏఈ, కువైత్, యుఎస్ఏ నుంచి కూడా కొంచెం తీసుకుంటుంది. 5 or 6 కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ బై చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఒక్క బ్యారెల్లో 159 లీటర్స్ పెట్రోల్ ఉంటుంది అన్నమాట. సో ఒక్క బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మన ఇండియన్ కరెన్సీలో 5480 రూపీస్ పడుతుంది పర్ లీటర్. వేరే దేశంలో మనకు 2025 అండర్ 40 దొరుకుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ 37 నడుస్తుంది పర్ లీటర్. క్రూడ్ ఆయిల్ మన ఇండియాలో తెచ్చినాక అట్లే అమ్మేసారు. అది పచ్చి నూనె ఉంటుంది కదా క్రూడ్ ఆయిల్, దానికి ఫిల్టర్ చేస్తారు. ఎలాగైతే మనము నీళ్ళని ఫిల్టర్ చేసి ఫిల్టర్ నీళ్ళు తాగుతామో అలాగే క్రూడ్ ఆయిల్ని కూడా ఫిల్టర్ చేస్తారన్నమాట. దెన్ ఫిల్టర్ అయినాక మనకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు ఇండియన్ పెట్రోల్ పంప్ అండ్ భారత్ పెట్రోల్ పంప్ అండ్ హెచ్పి పెట్రోల్ పంప్, ఇవి గవర్నమెంట్ పెట్రోల్ పంప్స్ అన్నమాట. సో క్రూడ్ ఆయిల్ ఫిల్టర్ అయి వచ్చినాక మన ఇండియాకి ఎప్పుడైతే స్టేట్స్లలో వేస్తారో పర్ లీటర్ 60-65 ఉంటుంది. మన తెలంగాణలో వేస్తారు కదా, అప్పుడు పెరిగిపోతుంది అన్నమాట. స్టేట్స్లలోనే పెరిగిపోతుంది ట్యాక్స్. ప్రజెంట్ మన తెలంగాణలో 35.20% ట్యాక్స్ పెరిగింది. అక్టోబర్ 2025లో తెలంగాణలో 107 రూపీస్, 107 రూపాయలు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 109 రూపీస్, 109 రూపాయలు. ఇంత పెట్రోల్ రేట్ ఉందన్నమాట కరెంట్. సో మనం పాయింట్కి వచ్చినట్లయితే ఇంత ట్యాక్స్ చేసి వాడేస్తారు. రోడ్లు బాగలేవు, స్కూల్స్ బాగలేవు, హాస్పిటల్స్ బాగలేవు. ఇంత ట్యాక్స్ ఎందుకు వేసి వాడేస్తారు? ఇప్పుడైతే ప్రజెంట్ పెట్రోల్ రేట్ ఉన్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చెప్పిన. మన ఇండియా వేరే కంట్రీస్కి కూడా పెట్రోల్ సేల్ చేసేది. ఈ మాట తెలుసా మీకు? మన ఇండియా ఎవరెవరికి సేల్ చేస్తుంది అంటే, క్రూడ్ ఆయిల్ ఫిల్టర్ అయి వచ్చినాక శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ ముగ్గురికి సేల్ చేస్తుంది అనమాట. వేరే కంట్రీస్ నుంచి మనము ఫిల్టర్ చేయించుకొని ఇక్కడ వేరే దేశాలకి, శ్రీలంకలో 102 రూపీస్ అండ్ బంగ్లాదేశ్లో 79 రూపీస్ అండ్ నేపాల్లో 99 రూపీస్. కొంచెం కొంచెం ట్యాక్సులు మన ఇండియా నుంచి కొనుక్కున్నాక కొంచెం కొంచెం ట్యాక్సులు తీసి ఈ రేట్స్కి వాళ్ళు అమ్ముతారు. కానీ మన ఇండియాలో 107 రూపీస్, 110 రూపీస్, ఇంకా ఆంధ్రప్రదేశ్లో 109 అండ్ 110. గైస్, ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ పెట్టుకున్నారు, ఏదన్నా ఒక ప్రొడక్ట్ తీసుకోండి, ఆ ప్రొడక్ట్ మీరు తక్కువలో తీసుకొని కొంచెం ఎక్కువ చేసి అమ్ముతారు. కానీ మన ఇండియానా ఇంత ఇంత ట్యాక్సులు వేసి వాడేస్తుంది, ఇంత ఇంత ఎక్కువ రేట్ చేసి పెట్రోల్ జనాలకి అమ్ముతుంది. అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇంకా నేను ఒకటి పెట్రోల్ గురించి ట్యాక్స్ మాట్లాడతలేను, నేను ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతున్నా. చెప్పనీకి పోతే చాలా ఉన్నాయి. ఒక పెట్రోల్కి పట్టుకుంటేనే ఇంత వస్తుంది. ఇండియాలో ప్రతి ఒక్కటి ట్యాక్స్ మీనే నడుస్తుంది. ప్రతి ఒక్క దానికి ట్యాక్సే ఉంది. సో మన ఇండియాలో E20 పెట్రోల్ కొత్తగా లాంచ్ అయింది. అదే E20 పెట్రోల్లో 20% ఇథాన్ ఆయిల్ కలుస్తుంది అన్నమాట. ఇథాన్ ఆయిల్ అంటే ఏంటంటే, సమ్ ఫ్రూట్స్ గ్యాదర్, కొన్ని ఫ్రూట్స్ తీసుకొని దాంట్లో నుంచి ఆ ఇథాన్ ఆయిల్ వెళ్తుంది. లైక్ చెరుకు కట్టే ఉంటుంది కదా, గన్న చెరుకు కట్టే, దాని నుంచి ఇథాన్ ఆయిల్ తయారవుతుంది. అది మనకు పెట్రోల్ కల్తీ అవుతుంది అన్నమాట. ఇంకా మన ఇండియాలో E7 బండ్లే నడుస్తున్నాయి, E10 బండ్లే నడుస్తున్నాయి. ఇంకా ముందర రాబోయే కాలంలో మీరు చూసుకోండి, కల్తీ ఏదైతే ఇథనాల్ కలుస్తుంది కదా, దానివల్ల మీరు ముందర పోయి చూసుకోండి, 2-3 yearsలో బండ్లు తొందరగా ఖరాబ్ అయిపోతాయి. ఇంకా ఎవరైతే 2024లో బండ్లు తీసుకున్నారో 2-3 years తర్వాత మీరు చూడండి, దాని ఇంజన్ 101% ఖరాబ్ అయిపోతుంది. మీరు చూడండి ఒకసారి.
ये बोला गया था सरकार के द्वारा कि जब इथेनॉल ब्लेंडेड पेट्रोल आएगा तो पेट्रोल की कीमतें भी गिरेंगी, जो हमने अभी तक तो देखा नहीं। लोगे क्यों? क्योंकि जो कार्बोरेटर के अंदर जो नीडल है ना वो फूल गई है। इसकी वजह से क्योंकि पेट्रोल में एथेनॉल है जिसकी कम रनिंग है ना, अगर एथेनॉल वाला फ्यूल नॉन E20 कंप्लायंट व्हीकल के अंदर पड़ा रहेगा तो ऐसे कुछ इशू। पिछले 6 महीने में इसने एक बार भी 8 के नीचे माइलेज नहीं दिया। अभी मैं अब एक बार इधर करिए तो माइलेज देखिए 6.3 द रीजन इज E20। సో గైస్ గుర్తుపెట్టుకోండి, అక్కడో ఇక్కడో ఎక్కడైనా సరే గరీబోన్ జీనే కొడతారు. ఓకేనా? సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు జై హింద్, జై భారత్, జై తెలంగాణ.